Hi, I am Dr. Swapna, lecturer in Zoology, working in Sir CRD College for Women, Eluru. Today, I am going to discuss about virus for 2nd BSc 3rd semester students. That is Cytology, Genetics and Evolution is the title of the paper, and the present topic is virus. In Unit 1, I am going to discuss about virus. So, what is virus? So, study of virus is called virology. Coming to the definition of viruses. Viruses are non-cellular particles made up of genetic material and protein that can invade live cells. సో వైరసెస్ అనేవి నాన్ సెల్యులార్ పార్టికల్స్ అని చెప్తున్నాడు, విచ్ ఇస్ మేడప్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ అండ్ ప్రోటీన్. జెనెటిక్ మెటీరియల్ మరియు ప్రోటీన్ తోటి తయారు చేయబడింది. అండ్ ఇట్ కెన్ ఇన్వేడ్ లైవ్ సెల్స్, అవి లైవ్ సెల్స్లోకి ప్రవేశించగలవన్నమాట. కమింగ్ టు ద డిస్కవరీ ఆఫ్ వైరస్. సో బీజెరింగ్ ఇన్ 1897 కాయిన్డ్ ద లాటిన్ నేమ్ వైరస్, మీనింగ్ పాయిజన్. వైరస్ అంటే అర్థం ఏంటి? మీనింగ్ పాయిజన్ అని అర్థం అన్నమాట. సో ఈ వైరస్లో అన్నిటికంటే స్మాలెస్ట్ వైరస్ ఏంటి అంటే F2 బ్యాక్టీరియోఫేజ్. అన్నిటికంటే లార్జెస్ట్ వైరస్ ఏంటి అంటే వ్యాక్సీనియా వైరస్, దట్ ఈస్ 400 నానోమీటర్స్. వేరాజ్ F2 బ్యాక్టీరియోఫేజ్ అనేది స్మాలెస్ట్ వైరస్, అది 10 నానోమీటర్స్ ఉంటుందన్నమాట. జస్ట్ మీకు అసలు వైరస్ అంటే ఏంటనేది బ్రీఫ్గా చెప్తాను. ఒకసారి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందు బ్రీఫ్గా చెప్తాను అసలు అంటే ఏంటో. సో వైరస్ అంటే ఏంటి, అర్థం ఏంటి? వైరస్ మీన్స్ పాయిజన్. వైరస్ అంటే అర్థం ఏంటమ్మా? పాయిజన్. అండ్ ద వర్డ్ వైరస్ విచ్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్. సో వైరసెస్ ఆర్ నాట్ ట్రూలీ లివింగ్. ఈ వైరసెస్ అనేవి విచ్ కెన్ లివ్ ఓన్లీ ఇన్సైడ్ ద సెల్స్, కణాల లోపల మాత్రమే అవి జీవించగలవు అన్నమాట. సో కణాలు బయట అవి దే ఆర్ నాన్ లివింగ్ థింగ్స్. ఓకేనా? అండ్ దీస్ వైరసెస్ ఆర్ స్మాలర్ దెన్ బ్యాక్టీరియా. ఇవి బ్యాక్టీరియా కంటే కూడా చిన్నవిగా ఉంటాయి. సో ఒక శాస్త్రవేత్త ఏం చేశాడు అంటే ఈ బ్యాక్టీరియాని వైరస్ని ఫిల్టర్ చేసినప్పుడు వైరస్లు మాత్రమే ఫిల్టర్ అవ్వటం జరిగిందనమాట. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? బ్యాక్టీరియా కంటే కూడా వైరస్ అనేవి చాలా చిన్నవి అని అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఇంకేంటి? సో వైరసెస్ అనేవి ఆర్ ప్రజెంట్ ఇన్ ప్లాంట్స్. సో ఏ వైరస్లు అయితే ప్లాంట్లో ప్రజెంట్ అయి ఉంటాయో దట్ విల్ కంటైన్ సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ. ప్లాంట్ని అటాక్ చేసేటువంటి వైరసెస్ ఎప్పుడు కూడా సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏని కలిగి ఉంటుంది. వేరాజ్ వైరసెస్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ యానిమల్స్, ఏ వైరస్లు అయితే యానిమల్స్ని అటాక్ చేస్తాయో వాటిలో సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ ఉంటుంది, డబల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ ఉంటుంది, అలాగే డబల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ కూడా ఉంటుందన్నమాట. సో వైరస్లో ఎయిదర్ డిఎన్ఏ అయినా ఉంటుంది ఆర్ ఆర్ఎన్ఏ అయినా ఉంటుంది. ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది తప్పించి రెండు కలిపి ఒక దాంట్లో ఉండవు. ఓకే, విల్ సీ ద నెక్స్ట్ స్లైడ్. ఆర్ వైరసెస్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్? వైరసెస్ అనేవి లివింగా నాన్ లివింగా? సో బయాలజిస్టులు ఏం చెప్తున్నారు అంటే దే కన్సిడర్ వైరసెస్ టు బి నాన్ లివింగ్. సో బయాలజిస్టులు వైరసెస్ అనేవి నాన్ లివింగ్ అని చెప్తున్నారు. ఎందుకని? దే ఆర్ నాట్ సెల్స్, అవి కణాలు కావు. అంతేకాకుండా దే డు నాట్ గ్రో, అవి ఎదగవు. ఆర్ రెస్పాండ్ టు దేర్ సరౌండింగ్, అవి పరిసర ప్రాంతాలకి స్పందించవు అన్నమాట. అండ్ కెనాట్ మేక్ ఫుడ్, ఆహారాన్ని తయారు చేసుకోలేవు. అండ్ కెనాట్ టేక్ ఇన్ ఫుడ్, ఆహారాన్ని తీసుకోలేవు. ఆర్ ప్రొడ్యూస్ వాటర్. అండ్ వైరసెస్ డు నాట్ రెస్పాండ్ టు స్టిమ్యులై. సో ఇవి వేటికి కూడా రెస్పాండ్ అవ్వవు. దే కెన్ ఓన్లీ మల్టిప్లై ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్
అనదర్ లివింగ్ సెల్ కణం లోపల ఉన్నంత వరకు మాత్రమే అవి మల్టిప్లై అవ్వగలవు తప్పించి కణం బయట అవి మల్టిప్లై అవ్వలేవు. నెక్స్ట్ కమింగ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ వైరస్. సో ఎడ్వర్డ్ జెన్నర్ అనే శాస్త్రవేత్త ఏం చెప్తున్నారు, ఇన్ 1798 ఇంట్రడ్యూస్ ద టర్మ్ వైరస్ ఇన్ మైక్రోబయాలజీ. సో 1798లో ఈయన వైరస్ అనేటువంటి టర్మ్ని మైక్రోబయాలజీలో ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. సో వైరస్ అంటే గ్రీక్లో ఏంటి అర్థం, పాయిజన్ అని అర్థం అనమాట. వైరస్ ఇన్ గ్రీక్ మీన్స్ పాయిజన్, విషం అని అర్థం అనమాట. సో ఎడ్వర్డ్ జెన్నర్ నోటీస్డ్ దట్ మిల్క్మేడ్స్ హూ ఇన్ఫెక్టెడ్ విత్ కౌపాక్స్ డెవలప్ ఇమ్యూనిటీ అగైన్స్ స్మాల్ పాక్స్. సో ఎడ్వర్డ్ జెన్నరు ఏం నోటీస్ చేశారంట, ఎవరైతే పాలు తీస్తారో, ఆవుల దగ్గర గేదెల దగ్గర పాలు తీస్తారో వాళ్ళందరికీ కౌపాక్స్ రావటం గమనించాడనమాట. కౌపాక్స్ వచ్చిన వాళ్ళు ఎవరికీ కూడా స్మాల్ పాక్స్ అనేది రావట్లేదు. ద డెవలప్ ఇమ్యూనిటీ అగైన్స్ స్మాల్ పాక్స్. సో కౌపాక్స్ వచ్చింది అంటే వాళ్ళల్లో ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది, స్మాల్ పాక్స్ అనేది రావట్లేదు అనమాట. కౌపాక్స్ ఎవరికైతే, ఏ మిల్క్ మేట్స్కి అయితే కౌపాక్స్ వచ్చిందో వాళ్ళకి స్మాల్ పాక్స్ అనేది రాకపోవడం గమనించాడు ఎడ్వర్డ్ జెన్నర్. సో ఏంటి కౌపాక్స్ అంటే ఏంటి? కౌపాక్స్ అంటే ఇట్ ఈస్ ఆల్సో ఎ వైరల్ డిసీజ్ ఆఫ్ cows, udders, which when contracted by humans through contact resembles mild smallpox. సో ఇవి ఎక్కువగా ఈ ఆవుల దగ్గర పాలు పితికేటువంటి వాళ్ళకి ఎక్కువగా ఇన్ఫెక్షన్ వస్తుందన్నమాట. కౌపాక్స్ అనేటువంటి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఎలా వస్తుంది? పాలు తీసేటప్పుడు ఈ కౌపాక్స్ అనేది ఎక్కువగా కౌస్ యొక్క అడ్డర్ దగ్గర చిన్న చిన్న బ్లిస్టర్స్, చిన్న పొక్కుల్లాగా ఫ్లూయిడ్ తోటి ఫిల్ అయినటువంటి చిన్న పొక్కులు అనేది ఆ ఆవు పొదుగు దగ్గర కనిపిస్తుంది అనమాట. టీట్స్ అంటే ఈ అడ్డర్ దగ్గర ఉండేటువంటి నిపుల్స్, దే ఆర్ కాల్డ్ యాజ్ టీట్స్. సో అవి పెతకడం ద్వారా ఇన్ఫెక్షన్ అనేది వాళ్ళ చేతులకి అలాగా బాడీ మీదకి రావటం గమనించారు. సో ఈ కౌపాక్స్ ఇన్ఫెక్షన్ వచ్చినటువంటి వాళ్ళకి స్మాల్ పాక్స్ అనేది రాకపోవడం గమనించారనమాట ఎడ్వర్డ్ జెన్నర్. కాబట్టి ఈయన ఏం చేశారు అంటే, ఒక ఇన్ఫెక్టెడ్ మెయిడ్ చేతుల మీద ఉండేటువంటి ఒక చిన్న పొక్కు, ఆ పొక్కులో ఉండేటువంటి వెజైకల్ ఫ్లూయిడ్ని తీసి ఒక బాయ్లోకి ఇనాకులేట్ చేయటం జరిగింది, ఇంజెక్ట్ చేయటం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్ గర్ల్స్? ఏ పాలవాడికైతే కౌపాక్స్ వచ్చిందో ఆ కౌపాక్స్ ఇన్ఫెక్షన్ వచ్చినటువంటి అతని యొక్క ఫ్లూయిడ్, అంటే మనకి ఆ చిన్న బ్లిస్టర్స్లో ఫ్లూయిడ్ ఉంటుంది కదా, ఆ ఫ్లూయిడ్ని తీసి ఒక బాయ్లోకి ఇంజెక్ట్ చేశాడనమాట. సో అలా ఇంజెక్ట్ చేయటం వల్ల ద బాయ్ డెవలప్ సస్టైన్డ్ ఇమ్యూనిటీ. ఆ బాయ్ ఏంటి, ఇమ్యూనిటీని డెవలప్ చేసుకున్నాడు. దేనికి అగైనెస్ట్గా? స్మాల్ పాక్స్ రాకుండా అనమాట. సో ఎడ్వర్డ్ జెన్నర్ assumed that the vesical fluid that has been taken from the hand of the milkmaid contained a poison. సో ఎడ్వర్డ్ జెన్నర్ ఏం అస్యూమ్ చేశాడు అంటే, ఈ వెజైకల్ ఫ్లూయిడ్, మిల్క్ మెయిడ్ నుంచి తీసుకున్నటువంటి వెజైకల్ ఫ్లూయిడ్ ఒక పాయిజన్ని కలిగి ఉంది, అది ఇమ్యూనిటీ రావటానికి రెస్పాన్సిబుల్ అని చెప్తున్నాడు. సో పాయిజన్ మీన్స్ నథింగ్ బట్ వైరస్. ఆ వైరస్ ఇమ్యూనిటీ రావటానికి కారణం అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ద జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వైరస్. వైరసెస్ ఆర్ స్మాలర్ దెన్ బ్యాక్టీరియా. సో వైరసెస్ అనేవి బ్యాక్టీరియా కంటే కూడా చాలా చిన్నవి. దే రేంజ్ బిట్వీన్ 20 to 300 నానోమీటర్స్. వైరసెస్ కంటైన్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్. ఒక టైప్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్ని మాత్రమే కలిగి ఉంటుంది. ఎయిదర్ డిఎన్ఏ కానివ్వండి ఆర్ ఆర్ఎన్ఏ, రెండిట్లో ఏదో ఒకటిని మాత్రమే కలిగి ఉంటుంది తప్పించి రెండింటిని, బట్ నెవర్ బోత్, రెండింటిని కలిగి ఉండదు. వైరసెస్ అనేవి కన్సిస్ట్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్, కేంద్రక ఆమ్లాన్ని కలిగి ఉంటుంది. ఆ కేంద్రక ఆమ్లం అనేది విచ్ ఈజ్ సరౌండెడ్ బై ఎ ప్రోటీన్ కోట్. కేంద్రక ఆమ్లం అనేది ఒక ప్రోటీన్ కోట్ తోటి సరౌండ్ చేయబడింది. వేరాస్ కొన్ని వైరసెస్లో చూసినట్టయితే సమ్ వైరసెస్ హ్యావ్ అడిషనల్ లైపోప్రోటీన్ ఎన్వలప్. కొన్నిటికి అడిషనల్ లైపోప్రోటీన్ ఎన్వలప్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది.
whereas some viruses lack cellular organelles. కొన్ని viruses లో cellular organelles such as mitochondria and ribosomes అవి ఉండవన్నమాట. Viruses are obligate cellular parasites. They replicate only inside live cells. సో ఆబ్లిగేట్ సెల్యులార్ పారసైట్ అంటే అవి అక్కడ మల్టిప్లై అవ్వాలి అంటే వాటికి ఒక కణం ఉండాలి. ఒక కణం లోపల మాత్రమే అవి రిప్లికేట్ అవ్వగలవు తప్పించి కణం బయట అవి రిప్లికేట్ అవ్వలేవు. అటువంటి వాటిని ఆబ్లిగేట్ పారసైట్ అంటారు. అటువంటి వాటిని ఏమంటారమ్మా? ఆబ్లిగేట్ పారసైట్. కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ హోలో పారసైట్. వాటిని హోలో పారసైట్ అని కూడా అంటారు. హోలో పారసైట్ అంటే అవికల్ప పరాన్నజీవులు. హోలో పారసైట్ అంటే ఏంటమ్మా? అవికల్ప పరాన్నజీవులు అని అర్థం అన్నమాట. Next, coming to the general structures of viruses. So viruses composed of nucleic acid. So viruses అనేవి కేంద్రక ఆమ్లాన్ని కలిగి ఉంటుంది, న్యూక్లిక్ యాసిడ్ని కలిగి ఉంటుంది. ఎయిదర్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ సరౌండెడ్ బై ప్రోటీన్ కోడ్ కాల్డ్ ద క్యాప్సిడ్. దాన్నే క్యాప్సిడ్ అంటాం, ప్రోటీన్ కోట్. సో న్యూక్లిక్ యాసిడ్ని కలిగి ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో అది ఎయిదర్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏని కలిగి ఉంటుంది. సరౌండెడ్ బై ప్రోటీన్ కోట్. ప్రోటీన్ కోట్ తోటి సరౌండ్ చేయబడి ఉంటుంది. ఆ ప్రోటీన్ కోట్నే క్యాప్సిడ్ అంటారు. ఈ క్యాప్సిడ్ అనేవి చిన్న చిన్న స్ట్రక్చర్స్ని కలిగి ఉంటుంది. వాటినే క్యాప్సోమియర్స్ అంటారు. వాటిని ఏమంటారు? క్యాప్సోమియర్స్ అంటారు. నౌ ద క్యాప్సిడ్ ప్రొటెక్ట్స్ న్యూక్లిక్ యాసిడ్ from inactivation by the outer physical conditions. సో ఈ క్యాప్సిడ్ అనేది న్యూక్లిక్ యాసిడ్ని రక్షిస్తుందన్నమాట. రక్షణ కవచం కింద ఉంటుందన్నమాట క్యాప్సిడ్ అనేది. సో బయట ఫిజికల్ కండిషన్స్ ఏది జరిగినా కూడా ఈ లోపల ఈ న్యూక్లిక్ యాసిడ్కి ఎటువంటి హాని అనేది జరగకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ న్యూక్లిక్ యాసిడ్ కాల్డ్ యాజ్ జీనోమ్, which is now this nucleic acid which is surrounded by this capsid. This is called capsid. Now this capsid which is envelope, which is covered with this lipid envelope. ఈ లిపిడ్ ఎన్వలప్ తోటి ఈ క్యాప్సిడ్ అనేది కవర్ చేయబడి ఉంటుంది అనమాట. సో thus the major components of virions are nucleic acid, protein coat capsid and lipid envelope. సో వైరసెస్ అసలు ఎలా కనిపిస్తాయి? సో సమ్ మే బీ హెలికల్ షేప్ లైక్ ఈబోలా వైరస్. సో ఈబోలా వైరస్ అనేది హెలికల్ షేప్లో ఉంటుంది. ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేది పాలీహైడ్రల్ షేప్లో ఉంటుంది. వెరాస్ బ్యాక్టీరియోఫేజెస్ అనేది మోర్ కాంప్లెక్స్లో ఉంటుంది. విల్ సీ ద షేప్స్ ఆఫ్ ద వైరస్. దట్ ఈస్ దిస్ ఈజ్ పాలీహైడ్రల్ వైరస్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ capsid. This is called nucleic acid. These are small structures called as capsomeres. This is influenza virus, adenovirus which causes common cold, papilloma virus, that is which we can see warts, పులిపుర్లు అంటాం కదా, దాన్ని వార్డ్స్, WARTS. వార్డ్స్ అంటే పులిపుర్లు రావడానికి కారణం ఈ పాపిలోమా వైరస్ అన్నమాట. దిస్ ఈజ్ చికెన్ పాక్స్ వైరస్, we all know, and this is herpes virus. సింప్లెక్స్ 1 and సింప్లెక్స్ 2 ద్వారా herpes సింప్లెక్స్ 1, herpes సింప్లెక్స్ 2 ద్వారా వస్తుందన్నమాట. Coming to the one strain of virus cannot infect both plants and animals. ఒక స్ట్రెయిన్ వైరస్ వన్ స్ట్రెయిన్ ఆఫ్ వైరస్ కెనాట్ ఇన్ఫెక్ట్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఏదో ఒకదాన్ని మాత్రమే అఫెక్ట్ చేస్తుంది తప్పించి ఒక స్ట్రెయిన్ రెండింటిని అఫెక్ట్ చేయలేవు. విల్ సీ దట్. టొబాకో మొజాయిక్ వైరస్ విచ్ అఫెక్ట్స్ ప్లాంట్స్ లైక్ టొబాకో, టొమాటో, పెప్పర్స్. పొటాటో ఎగ్స్ వైరస్ which affects only plants like potatoes, tomatoes and peppers. Next, adenovirus which affects animals like humans and other vertebrates. And HIV virus which affects animals, humans and other primates. Bacteriophages which affects bacteria like E. coli and other bacteria.
So what is bacteriophages? Bacteriophages are viruses that infect bacteria. సో బ్యాక్టీరియోఫేజెస్ అంటే అర్థం ఏంటి అంటే ఏ వైరస్ అయితే బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేస్తాయో వాటిని బ్యాక్టీరియోఫేజెస్ అంటారు. సో దిస్ ఈస్ బ్యాక్టీరియోఫేజ్. T4 bacteriophage. This is head. This is tail. This is neck region called as collar. This is a sheath, blue color. This is sheath. This is basal plate. Okay. If you have any doubt, girls, you please call me or message to my WhatsApp so that I can clear your doubts. Okay. Thank you.